బాలకృష్ణ గారు. సో శరత్ గారు సార్ ఆయన ఓపెన్ గా అడుగుతున్నారు అడ్వకేట్ గా నాకు బెయిల్ ఇప్పిస్తారా అని చెప్పి. సో ఇప్పుడు ఈ వ్యాఖ్యల్ని లీగల్ గా టర్మినాలజీలో ఏదైనా పెట్టొచ్చు, దేశద్రోహం, రాష్ట్రద్రోహం, లేకపోతే అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నం చేశారని చెప్పి, గతంలో ఇన్సైటింగ్ వైలెన్స్ అని చెప్పి. సో గతంలో ఇట్లా జరిగిన సందర్భాలు, శిక్ష పడ్డవి, ప్రూవ్ అయిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. తర్వాత రెండోది ఏంటంటే, ఒక విద్యాధికుడు చదువుకున్నాడు, పిహెచ్డి చేసినాడు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి దశ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రజలకు సంబంధించిన సమస్యల మీద పోరాడాలన్నా అతను ఎంత మ్యాచ్యూరిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ రకమైనటువంటి అరాచకవాదము ఆ పార్టీకి ఒక రకంగా ఉపయోగపడదు. రెండోది ఏంటంటే, ఇవాళ మొత్తం పార్టీని డిఫెన్స్ లో పెట్టినాడా లేదా? అంటే తెలంగాణ భవన్ అనేది ఇట్లాంటి అరాచకమైన పనులకు నిలయంగా మారిందా? ఒకసారి ఇప్పుడు రాష్ట్రంలో సమస్యల గురించి ఆయన మాట్లాడుతానండి. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో కూడా సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో సమస్యలు లేవు అని ఎవ్వడు అనలేదు. ఆయన చెప్పిన ప్రతి అంశంతో మనం ఏకీభవిస్తాం. సింగరేణి కాలనీస్ ని సర్వనాశనం చేస్తున్నారని యాక్సెప్ట్ చేద్దాము. తర్వాత మెడికల్ బోర్డు పెట్టట్లేదు, తర్వాత కారుణ్య నియామకాలు లేదు, ఇవన్నీ ఒప్పుకుందామండి. మొత్తం సింగరేణి కంపెనీస్ ని తాకట్టు పెట్టినారు. అండ్ ది ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మైన్స్ బట్టి విక్రమార్క ఈజ్ హోప్లెస్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ ది స్కాండల్స్ అనేది నేను అగ్రీ అవుతా. బట్ హౌ డూ యూ సే దట్ యూ విల్ బర్న్ ది సింగరేణి జిఎంస్ ఆఫీసు? పైసలు ఎట్టరావు? నువ్వు 2 వైలెంట్ ఇన్సిడెంట్ చేస్తే గజగజ వనికి పైసలు ఇస్తారు అనే యాంగిల్లో, అంటే ఈజ్ ఇట్ నాట్ ఎక్స్టార్షన్? ఈజ్ ఇట్ నాట్ ఇంటిమిడేటింగ్ ద పీపుల్? ఇది ఆయనకు సూట్ అవుతుందా చెప్పండి ఒక మాట. ఇప్పుడు ఒకటేందంటే, నాది పొరపాటు జరిగింది, నేను అట్లా మాట్లాడాల్సింది కాదు, కొంత ఆవేశంలో మాట్లాడినా, ఇంకో భవిష్యత్తులో ఇట్లా మాట్లాడను, ఇంకో కొత్త ధనంలో నేను రాజకీయాలను చేస్తా అని అంటే ఆయన పట్ల గౌరవం పెరుగుతుంది తప్ప ఇట్లాంటి అరాచకమైన మాటలు మాట్లాడితే ఎట్లా? అది సాధ్యం కాదు కదా. ఇప్పుడు ఆయన పట్ల ఉన్న గౌరవ భావన, ఇప్పుడు ఏదో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ప్రజలలో తిరుగుతున్నాడు, మొన్న కేతనపల్లిలో గెలిపించినాడు, ఇప్పుడు మా ప్రాంతపు మినిస్టర్ కన్నా ఎక్కువగా ఆయన ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నాడు అన్న ఒక పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ వస్తున్న దశలో నిజానికి బాలకృష్ణను ఓడగొట్టడానికి ప్రముఖ పాత్ర నేనే వహించిన. ఆయన అక్కడ ఒక మీటింగ్ లో మా మంత్రి, అంటే ఇప్పుడు మంత్రిగా ఉన్న వివేక్ కి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తా, ఇదివరకు ఒకసారి ఆయనను ఎంపీగా ఓడగొట్టినా అని చాలా దుర్మార్గంగా మాట్లాడితే మేం ఛాలెంజ్ చేసినాం, ఈసారి నీ రాజకీయ భవిష్యత్తునే 0 చేస్తాం, ఈసారి నేను ఖచ్చితంగా ఓడించి తీరుతామన్నాం. అన్నట్టుగానే 36,000 ఓట్ల చిల్లరతో ఓడగొట్టాం. తర్వాత మాకేమని జరిగింది? ఇంకా దరిద్రమైనటువంటి ఎమ్మెల్యే మాకు వచ్చినాడు. సరేలే పోనీలే, యువకుడు ఏదో తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేసినాడు, ఇప్పుడు సరిదిద్దుకుంటున్నాడు, ఇప్పుడిప్పుడే ప్రజలలో మళ్ళీ ఒక కొత్త పంథాలో వస్తున్నాడు అని మేము అతనికి మద్దతు ఇవ్వాలన్న ఒక పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో వస్తుంటే, ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఎంత డిఫెన్స్లెస్ గా ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు అతను మాట్లాడాల్సిన మాటలేనా అవి? అంటే కార్యకర్తలను ఎంకరేజ్ చేయడానికి పోయి జిఎంఏ ఆఫీసులను కూలగొట్టండి, లేదా పైసలు వసూలు చేయండి, అరాచకం చేయండి అని చెప్తారా? ఇజిటే ఇప్పుడు ఒక్కొక్క విషయం చెప్పాలి, పార్టీకి కూడా కొంత తలవంపే, కొంత ఆయనను కంట్రోల్ చేయకపోతే రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ అనే దాన్ని ఒక పూర్తిగా దరిద్రంగా చూస్తారు. ఆయన అన్యాపదేశంగా ఆయన ఒక విషయం చెప్పినాడు, ఏంటిది? ప్రజలు మాకు మద్దతు ఇవ్వట్లేదు, ప్రజలు మాతో పాటు ముడిపడి లేడు అని అన్నారు. అది కరెక్ట్. ఎందుకంటే ఇది అంతా ఇంకా కూడా వాళ్ళలో రవ్వంతా కూడా రైతులకు సంబంధించిన ఇష్యూ ఉంది కదా శరత్ గారు. రైతుల వడ్ల కొనుగోలు, మక్కల కొనుగోలు సంబంధించి ఇష్యూ చాలా సివియర్ గా ఉంది. కరెక్ట్. మొన్న ఆర్టీసీ డ్రైవర్ కూడా పెట్రోల్ మీద ధర్నా చేస్తే గదిని మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఇదెందుకు చేస్తున్నారు అనుకుంటూ వెళ్ళిపోయినాడు. కరెక్ట్. అది అగ్రీడ్ అండి, అవన్నీ సమస్యలే. బట్ సమస్యలను ప్రజాస్వామ్య రీతిలో వ్యక్తం చేయడానికి ఒక వేదిక ఉంటది. బట్ ఎందుకు రావట్లేదు అంటారా? నిన్నది రైతులు ప్రాబ్లం ఉంటే రైతులు ఎందుకు రావట్లేదు అని వీళ్ళని నమ్మట్లేదు రైతులు. ఇప్పుడు అదే బీజేపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కళ్ళ దగ్గరికి పోతే జనాలు చాలా ఫుల్ గా రెస్పాండ్ అవుతున్నారు, చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ని ఇంకా కూడా ప్రజలు నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదు అంటే వీళ్ళు చేసిన దౌర్జన్యాలు ఇంకా కూడా ప్రజల మధ్యలో మెలుస్తుంటాయి. తర్వాత ఏం కుటుంబ పాలన ఎవరు ఇష్టపడతారండి? ఇప్పుడు జనసామాన్యంలో ఒక మాట ఏముందంటే, ఒక్క కుటుంబమే బాగుపడ్డది అనేటువంటి భావన తెలంగాణ ప్రజానికల్లో ఉంది. తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా మేం మారతామనే మాట మాట్లాడట్లేదు. వాళ్ళు ప్రజలే తప్పు చేసినారు, మమ్మల్ని గెలిపించట్లేదు, ప్రజలు నష్టపోతున్నారు, అట్లా మాట్లాడుతున్నారు తప్ప మేము అట్లా కాదు, ఇంకో రకంగా చేస్తాం, ఇంకా మాలో గతంలో తప్పులు జరిగినాయి, పొరపాట్లు జరిగినాయి, దాన్ని సరిదిద్దుకుంటామనే మాట మాట్లాడుతున్నారు ఎక్కడన్నా?
ఎంతసేపు జిఎం ఆఫీస్ ను కాలబెట్టాలి? అది ఏందండి ఆయన మాట్లాడిన మాటలు, అది నాకు కూడా పంపించినారు ఒక మిత్రుడు. నేను అసలు వింటుంటే నేను ఐ వాజ్ లిటిల్ ఎగాస్ట్. ఇదేనా బాల్కసుమన్ మాట్లాడే మాటలు అని? ఆయన ఏదైనా హలో కట్ అయింది. వాట్ మిలిటెంట్ యాక్టివిటీ అంటే ఆయన చెప్పేది? ఓకే యా, మనతో పాటు సార్ చెప్పండి. ఇప్పుడు అతను మాట్లాడే మాటలలో ఎక్కడ కూడా ప్రజాస్వామ్యవాదంతో ప్రజాస్వామ్య రీతి లోపల నిరసన వ్యక్తం చేసేలాగా లేదు. అతను ఒక అరాచక శక్తి లాగా మాట్లాడినాడు. ఇట్ ఈస్ మోస్ట్ ఇండిఫెన్సిబుల్. ఇకనైనా ఐ అడ్వైజ్ హిమ్ టు చేంజ్ హిజ్ వే ఆఫ్ ఫంక్షనింగ్. పాపారావు గారు జాయిన్ అయ్యారు. పాపారావు గారు, థ్యాంక్ యూ సార్.